తీసుకెళ్ళడానికి అదేవిధంగా వివిధ వర్గాల దృష్టికి తీసుకెళ్ళడానికి 5వ రోజు నేను చేస్తున్న ఈ నిరసన దీక్షకు నేను రావడం అదేవిధంగా మీకు సంతోషం. ఎందుకంటే కేజీబీవీలందరికీ నాకు తెలిసి ఇక్కడ ఉన్న సిస్టర్స్ అందరికీ నేను ఒక బ్రదర్లాగా చెప్పుకుంటున్నా. వారికి ఉన్న సమస్యలు నాకు తెలుసు. కేజీబీవీలు ముఖ్యంగా మండలంలో సిఆర్పీలు కావచ్చు, కేజీబీవీలు కావచ్చు, అదేవిధంగా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పనిచేస్తున్న దాదాపు 19,000కు పైగా, అంటే దాదాపు 20,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని చెప్తున్నారు. వీరందరికీ రకరకాల సమస్యలు, ముఖ్యంగా జీవితం కోసం జీతం కావాలి. ఆ జీతమే జీవితాన్ని నిలబెట్టదు. దానికోసం ప్రయత్నం కోసం పోరాటం చేస్తున్న మీ అందరికీ ముందుగా అభినందనలు. అదేవిధంగా ఇంతకుముందున్న ప్రతిపక్ష నాయకులు కూడా మీరు ఇప్పుడే చెప్పారు, మాట ఇచ్చారని ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు. నా వంతు కూడా నేను ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ఎమ్మెల్సీ తీర్మానం అన్న దృష్టి కూడా తీసుకెళ్ళాలని విషయం. నిన్న కూడా ఇట్లా చేస్తున్నారన్నా ఏదైనా మీరు కూడా ప్రయత్నం చేయాలంటే సరే, నేను ఓ సందర్భంలో క్యూనిస్లో కూడా పిలిచి మాట్లాడతాను. అందరూ మీరు కలిస్తే కూడా మీ సమస్యను దృష్టికి తీసుకురావచ్చు. సరే, ఏదైనా కూడా నేను ప్రభుత్వం క్యూని కాబట్టి ప్రభుత్వం వ్యతిరేకంగా ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే నేను యూనిఫామ్ సర్వీస్ కావచ్చు చేయలేదు. ఏదైనా ఈ సమస్యల భాగంగా మీరు చేస్తున్న పోరాటం, మీరు నిజంగా భయము, ఒకవైపు భయం, ఈ చేయడం వల్ల ఏం జరుగుతుందో, ఒకవైపు జీవితం మీద భద్రత లేదు, జీవిత భద్రత లేదు, భయము, ఒకవైపు భయం ఉన్నది కూడా పోతుందా, రెండవ వైపు జీవితాన్ని నిలబెట్టుకోలేక రాత్రి పాలు కష్టపడుతున్నారు. ఎందుకంటే మీరు ముఖ్యంగా గత 5-6 సంవత్సరాల నుంచి కేజీవీలు చుట్టూ తిరుగుతున్నా నైట్ డ్యూటీలు ఎట్లా చేస్తున్నారు, చంటి పిల్లలను కూడా వదిలిపెట్టి నైట్ డ్యూటీలు చేస్తున్నారు. అదేవిధంగా సిఆర్పీలు కూడా వాళ్ళ శక్తికి మించి పనిచేస్తున్నారు. మిగతా రకాలుగా కంప్యూటర్ ఆపరేటర్స్ కావచ్చు, మెసెంజర్ కావచ్చు. దురదృష్టం ఏంటంటే నైట్ ఒక మెసెంజర్ కూడా చనిపోవడం జరిగిందని చెప్పారు యాక్సిడెంట్ ప్రాంతంలో. కనీసం దాన సంస్కారానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉండకపోతాం. దానికి మీరు మనిషికి ఒక 50 రూపాయలు తీసుకొని చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే చూడనీకేం బయట ప్రభుత్వ ఉద్యోగం ఏమైనా ఉంటే మీకు ఏందా, మీరు ఎంఆర్పీలు సిఆర్పీలో ఎంఆర్పీలో చేసుకోడు, సిఆర్పీలు కావచ్చు, కేజీబీలు చేసుకోవడం కావచ్చు, మిగతా అటెండర్లు కావచ్చు, మెసెంజర్లు కావచ్చు, వీకెండ్ జీతాలనే పరిస్థితి. కానీ పైకి మాత్రం అది లోపల మీ బాధలు చాలామందికి తెలియవు, బయట వాళ్ళకి తెలియదు. ఈ నిరసన దీక్ష వల్ల బయట వాళ్ళకి తెలిసే అవకాశం వచ్చింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తాం. ఎందుకంటే మీ వల్ల వేలాది మంది అమ్మాయిలు మీ వివిధ తరగతులు చదువుతూ అనాథలు, సింగిల్ పేరెంట్స్, అట్టడుగు వర్గాల అమ్మాయిలను మీరు రాత్రి పగలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళకి చదువు చెప్పడం జరుగుతుందని అందరికీ తెలుసు. ఇక్కడ మనకు తెలుసు, బయట వాళ్ళకు కూడా ఈ సందర్భంగా తెలవడం జరుగుతుంది. ఏదేమైనా మీ యొక్క కోరికలు నెరవేరాలని, ప్రభుత్వం వీటిని తొందరగా పరిష్కరించాలని ఆశిస్తున్నాను. రాత్రి మెసెంజర్ చనిపోవడం జరిగిందని చెప్పారు మారిపోయిన యాకన్నా. మీరు ఉన్న ఇట్ట పరిస్థితులు కూడా మానవతా దృక్పథం వేసి దాన సంస్కరణలకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే నేను ఎక్కడం తెలిసింది కాబట్టి నేను కూడా మానవత్వం చూపించకపోతే దూరం వచ్చి బాగుంటుంది. నేను ఒక 5,000 రూపాయలు ఆ కుటుంబానికి నేను ఎవరికి వాళ్ళని పంపిస్తాను. ఈ కేజీబీలో ఏం జరిగినా కూడా సరే, ప్రభుత్వం ఒకవైపు జరుగుతూనే ఉంటుంది, ప్రభుత్వం ఒకవైపు చేస్తూనే ఉంటుంది. నా వంతుగా నేను ముఖ్యంగా ఒక కస్తూర్బాలు ఎన్నుకున్నాను. ఒక ఎగ్జాంపుల్, దేవరూపుల్లో టాయిలెట్స్ లేని క్రమంలో 18 టాయిలెట్, ఒకే ఒక టాయిలెట్ పనిచేస్తున్న క్రమంలో 95 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే దసరా ఒక 3 సంవత్సరాల దసరా సెలవుల్లో నేనే స్వయంగా నరసయ్య సారు, ఎంఈఓ పాలకృతి గారు నేను పోయి 10 రోజులలో మొత్తం ఉండి దాదాపు 1,30,000 పెట్టి ఆ టాయిలెట్లని బాగు చేయడం జరిగింది. ఆ క్రమంలో అప్పటి నుంచి మొదలుపెట్టి టాయిలెట్ చేయడం నాతో ఎంత అవుతుందో ఆ విధంగా మా మిత్రుల సహకారంతో మహాత్మా జ్యోతిబా పూలే ఉద్దేశంలో పెట్టిన మహాత్మా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ తరఫున మా మిత్రులు అడిగి నాది కావచ్చు, కేజీబీలకు నాకు వెనకడి చేస్తున్నాను. కానీ ఏం చేసినా నేను సముద్రంలో ఒక చెంబ నీళ్ళు మాత్రం ఇవ్వగలుగుతాను, ఒక బావిడికి. ఏదైనా ప్రభుత్వం చేయాలి, ఆ ప్రభుత్వం చేస్తేనే. ఇప్పుడే విన్నాను, ఇలా అన్ని గురుకుల పాఠశాల మెచ్చార్జీలు పెంచుతూ ఒక కార్యక్రమం తీసుకున్నది ప్రభుత్వం. మరి అదే కేజీబీల పిల్లలకు, రెసిడెన్షియల్ పిల్లలకు తేడా ఉండడం వల్ల అమ్మాయిలు ఒక డిఫరెన్స్ వస్తుంది. అరే మీ ఒకటి సేమ్ అమ్మాయిలు సేమ్ దీంట్లో సేమ్ ఉంటుంది, మరి వాళ్ళకి రేట్ ఎక్కువ, వీళ్ళకి రేట్ ఎక్కువ తక్కువ ఎందుకు అనేది పిల్లలు కూడా రావాలని తెలవడం వల్ల కేజీబీలు కూడా వాళ్ళు జైలు అయ్యే అవకాశం తగ్గుతున్నారు. పిల్లలలో అభద్రతా భావం ఉండడం ప్రభుత్వాలు ఇటువంటి వాటిని దృష్టి పెట్టాలని మనం అందరం కోరుదాం. మీతో పాటు ఆ కోరికతో పాటు మెచ్చార్జీలు కూడా బహుశా ఉండొచ్చు మీ దాంట్లో.
ఆ మెచ్యూరిటీని కూడా పెంచాలని మనం కోరుదాం. ఏ సమస్య వచ్చినా, చనిపోయినా, బతికినా, జీవితం ఉన్నా, జీవితం లేకున్నా, జీవితం అనంతరం కూడా మనకి ఏదో ఒకటి ఒక భద్రత. చనిపోయిన తర్వాత ఇప్పుడు యాక్సిడెంట్ చనిపోయాడు బాబాకి ₹1 రాదు. అటువంటి సందర్భంలో డ్యూటీ చేయాలన్నా, ఈ జాబ్ చేయాలన్నా కూడా దీనికన్నా ప్రైవేటే బాగుంటుంది అనే ఆలోచన రాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మీ అందరి తరఫున నేను కూడా వాళ్ళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, అవసరం మీరు ఉన్నన్ని రోజులు మీకు ఏమన్నా చిన్న చిన్న సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు, నీళ్లు లేవు, లేదా వాటర్ లేవు, ఎవరు లేవాలనుకుంటే మీరు ఉన్న రోజులు నీళ్లు పోయించడానికి నాకు సిద్ధంగా ఉన్నా, ఒక డబ్బా పెట్టి రోజు నీళ్ళు వేయడానికి, అటువంటి సాయం చేయడానికి చిన్న చిన్న ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, మీకు నేను చేయడానికి సర్వదా ముందుకు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మొత్తం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరికీ కృతజ్ఞత చెప్తూ ముగిస్తుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.